అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. మల్టీవర్స్ మీడియా నెట్వర్క్ ప్రొడక్షన్ నెంబర్ 2 కాస్టింగ్ కాల్. వీఆర్ లుకింగ్ ఫర్ ఆర్టిస్ట్ ఫర్ అప్కమింగ్ వెబ్ సిరీస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్ అని అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ లీడ్ రోల్ కావాలంట, మేల్ లీడ్ రోల్ కావాలంట, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలంట, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలంట, ఫాదర్ క్యారెక్టర్ కావాలంట, మదర్ క్యారెక్టర్ కావాలంట, కమీడియన్ కావాలంట, చైల్డ్ క్యారెక్టర్ కావాలంట. వీళ్ళకి 3 ఫొటోసు అలాగే 3 మీ నటన కౌశల్యాన్ని చూపించగలిగే ఒక 3 వీడియోలు కూడా కావాలంట. సో షేర్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ మీరు గత వీడియోలో క్యూబ్ అనేది ఏదో చెప్పారు, అదేంటి సార్, అదేంటి, దానికి అసలు ఎలాగా, అదేంటి అని అడగటం జరిగింది. క్యూబ్ అంటే ఏం లేదండి, నేను చేసిన సినిమాని థియేటర్లకి చేరవేయటం. ఇంతకుముందు మామూలుగా రీల్స్ ఉండేవి. ఆ రీల్స్ని ఏం చేసేవాళ్ళం అంటే, ఒక రీల్ నుండి కొన్ని వందల రీల్స్ని క్రియేట్ చేసుకొని ఆ రీల్స్ని ఏం చేసేవాళ్ళం అంటే థియేటర్లో పంపించేసేవాళ్ళం. థియేటర్లో పంపిస్తే ఆ థియేటర్లో ఒక థియేటర్లో రిలీజ్ చేసుకున్నారా, 10 థియేటర్లో రిలీజ్ చేసుకున్నారా అనేది ప్రొడ్యూసర్గా తెలిసేది కాదు. వాడు ఒక థియేటర్ అని కొనుక్కొని వెళ్ళి 10 థియేటర్లో రిలీజ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉండేవి. పైగా ఆ రీల్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకా అది వాళ్ళ దగ్గరే ఉండేవి. సో వాటిని రిలీజులు, ఇంకో రిలీజు, 16వ రిలీజు, 18వ రిలీజ్ కూడా చేసుకునేవాళ్ళు అనమాట. సో దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఉండేది కాదు. సో ఆ తర్వాత మనకి ఏమైందంటే, డిజిటల్ ఎప్పుడైతే మనకి కెమెరాస్ కావచ్చు, ఎంటైర్ మూవీస్ అన్నీ డిజిటల్ అయినాయో, థియేటర్స్ కూడా డిజిటల్ అయినాయి. డిజిటల్ అయిన తర్వాత ఏమైంది అంటే క్యూబ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ క్యూబ్ సిస్టమ్ ఐమాక్స్ లాగా, అలాగే క్యూబ్ సిస్టమ్ ఈ మొత్తం వచ్చినాయి. సో ఈ క్యూబ్ సిస్టమ్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ రీఛార్జ్ చేసుకున్నారు. టీవీ రీఛార్జ్ చేసుకున్న వాడికి మాత్రమే ఆ టీవీలో ఆ ఛానల్ని చూసే రైట్ ఉంటుంది. అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటారు, కల్కి 2898 AD అని ఒక సినిమాని నేను నా థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక వారానికి కాను నేనేం చేయాలి, నాకు ఆ డిస్ట్రిబ్యూటరో లేదంటే బయ్యరో లేదంటే ప్రొడ్యూసర్కో నేను ఇంత అమౌంట్ అనేది పంపించాలి. సో ఒక వారానికి ఎంత అమౌంట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతారు. కాబట్టి ఆ వారానికి సరిపడా నేను ఒక అమౌంట్ అనేది ప్రొడ్యూసర్కి నేను ఇచ్చినట్లయితే, ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే క్యూబ్లు ఈ మొత్తం కట్టేసి ఈ పర్టికులర్ థియేటర్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి టూరింగ్ టాకీస్ అనేది ఉంది, లేదంటే ప్రసాద్ ఐమాక్స్ అనేది ఉంది, లేదంటే లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ అనేవి ఉన్నాయి. ఇలాంటి థియేటర్లకి ఈ షో నుండి ఈ షో వరకు ఇన్ని షోల పాటు ఈ సినిమాని రిలీజ్ చేయండి అనేది చెప్తారనమాట. సో అంటే వాటిలో ప్రీఫిక్స్ చేస్తారు. ప్రీఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ షోస్లో ఇవి ఏమంటారు, టెలికాస్ట్ అవుతాయి అనమాట. సో అలాగా దట్ ఈస్ కాల్డ్ క్యూబ్ సిస్టమ్. సో జగనన్న బటన్ నొక్కితే డబ్బులు పడినట్లు అనమాట. ఐమ్ సారీ, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ వన్ అండ్ ఐఎమ్ నాట్ అప్గ్రేడింగ్ ఎనీ వన్. సో రాజకీయాలకి మాకు చాలా దూరం. సో మనం కేవలం సినిమా వాళ్ళం అండి. సినిమా ఏదైనా కానీ మన సినిమా బాగుపడుతుంది అంటే సంతోషం. సో అలాగా మనకి ఏమంటారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను అసలు క్యూబ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు డీటెయిల్స్ అని చెప్పాను కదండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి multiversemedia@gmail.com. MULTI multi VERSE verse MEDIA media NETWORK network@gmail.com. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9989686901. ఐ రిపీట్ 9989686901. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా అనిచి దుబాయ్ అనండి. సో ఈరోజు కాకపోతే రేపు వచ్చే కాస్టింగ్ కాల్స్లో మీకు ఇంకా మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డబ్బులు అడిగే వాళ్ళని కాకుండా కుదిరితే మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళని, లేదంటే మేము డబ్బులు ఇవ్వలేమండి పేదవాళ్ళం అనే వాళ్ళకైనా కానీ మీరు ఉన్న నటనా కౌశల్యాన్ని చూపించేసి మీరు ఆకాశం అంత ఎత్తు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.